జాగ్రత్తగా పెట్టండి అయ్యా. అన్ని కరెక్ట్ గా పెట్టారు కదా? పెట్టేసావు కదా? వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఇదిగో తీసుకోవయ్యా. ఇంత ఎక్కువ ఇస్తున్నారు. అరే ఉంచుకోవయ్యా. అమెరికాలో కట్టలు పోయినా నేను అలా వదిలేసి వెళ్ళిపోతాను తెలుసా. సంజన, నీకు కావాల్సిన ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కబోర్డ్ ఇవన్నీ నా సొంత డబ్బులతో కొని వాస్తు ప్రకారం అన్ని ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టింగ్ చేశాను. ఆర్ యు హ్యాపీ? నాకు అసలు సంజయ్ తల్లి ఏంది అమ్మాయి లెక్క సిగ్గుపడుతున్నావు? నేను కొంచెం అడ్వాన్స్ గా వెళ్ళాను. ఐ లవ్ యూ. లవ్వా? నాకు మీరు 90% నచ్చేసారు, కానీ 10% నచ్చలేదు. ఏ? మీరు ఆ ముగ్గురు ఫ్రాడ్ గాళ్ళతో కలిసి తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. అదే ఏడికెళ్ళి చూస్తుండు? ఎవరితో చెప్పకండి. చెప్పను. ఆ ముగ్గురు మీద మర్డర్ కేసులున్నాయి. ప్రామిస్, అది ఒక హత్య కాదు, జంట హత్యలు. 2 హత్యలా? అందుకే ఫ్రాడ్ గాళ్ళు ఇక్కడికి వచ్చి మకా వేశారు. చూడు సంజు, నువ్వు బెంగళూరు సిటీ మొత్తం టాక్సీ వేసి గాలించినా నాలాంటి మంచివాడు నీకు దొరకనే దొరకడు. అంకుల్ చూస్తున్నారా? చూస్తున్నా. నేను రాముడు అంతటి మంచివాడిని. నువ్వు మంచివాడు అంటారా? నమ్మమంటావా? దొంగనాయాల. మొదటి రోజునే నిన్ను చూసి దొంగ గోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నామని అనుకున్నాను. ఇన్ని వస్తువులు నా ఇంట్లో నుంచి ఎలా తీసుకొచ్చావురా? ఊరుకోవయ్యా బన్ రొట్టి. నేను వస్తువులను అడిగి తీసుకొద్దామని అనుకున్నాను. మేడం గారు మెగా సీరియల్ చూస్తూ అలాగే పడుకుపోయాను. అందుకని డిస్టర్బ్ చేయకూడదు చెప్పకుండానే తీసుకొచ్చాను. నా లవర్ ముందు నన్ను ఇష్టం వచ్చి మాట్లాడతావా? ఈ బతుకు బతకడం కంటే నాలి కోసుకొని చావు. ఈ పీపాను కట్టుకున్నందుకు నువ్వు ఎప్పుడో తావాల్సింది. రారా బాబు బిల్ల, చాలా థ్యాంక్స్. అక్కర్లేదా? ఎక్స్క్యూజ్ మీ 1 minute. ఏంటి ఇలా ఫిట్టింగ్ పెట్టేశావు కదా? శత్రువునైనా నేను మన్నిస్తాను రా, కానీ ద్రోహిని మాత్రం మన్నించను రా. రంగా, నీ మీద ఒట్టురా నేనేం చేయలేదురా. టేక్ ద హ్యాండ్ హియర్. వి విల్ మీట్ ఇన్ ద కోర్ట్. రా, పోలీసులు వెయిటింగ్. జాగ్రత్త హే బాబు. హే, ఇప్పటికైనా తెలిసిందా? ఇలాంటి ఫ్రాడ్ గాళ్లతో ఫ్రెండ్షిప్ పెట్టుకుని రేపు ఏదైనా జరగరాంది జరిగితే మీకే కదా ప్రాబ్లం. బిల్లా గది మాట్లాడకండి. మీరేంటి, మీ అందమేంటి? ఒకవేళ రాజమౌళి మిమ్మల్ని బుక్ చేస్తే మీ లెవెల్ ఏమిటి? బతకడం నేర్చుకోండి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అని ఏదేదో చెప్పి అలా అంటావేంటి సంజన? నువ్వంటే నాకు ప్రాణం. ఇంకోసారి మీరు వాడితో కనిపిస్తే నేను మీతో మాట్లాడను. కరెక్ట్ టైంకి వచ్చి నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్స్ బిల్లా. ఏ ఫాల్తుగా కళ్ళు దొబ్బినాయా? పవన్. హాయ్. ఓకే. కొత్తగా నవాబ్ రెస్టారెంట్ అని ఒకటి ఓపెన్ చేశారు. అక్కడికి నిన్ను లంచ్ కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. పవన్ ప్లీజ్ కుదరదని మాత్రం చెప్పకండి ప్లీజ్. ఆ రెస్టారెంట్ లో మన ఇద్దరి కోసమే 2 tables రిజర్వ్ చేశాను. నా మాట వినండి, కుదరదని మాత్రం చెప్పకండి ప్లీజ్. హాయ్ సంజన, నేను బాహుబిల్లా మాట్లాడుతున్నాను. హాయ్. కొత్తగా నవాబ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. నేను టేబుల్ బుక్ చేసేసాను. ఈ రోజు నీ లంచ్ నాతోనే. ఓకే ప్లీజ్ సంజన, నువ్వు ఒప్పుకో సంజన. ప్లీజ్ లేదంటే నేను హర్ట్ అయిపోతాను. ఎస్ అని చెప్పు. ఓకే చెప్పి మాట్లాడు సంజన. ఏంటి నీ బాధ? ప్లీజ్ వస్తానని చెప్పొచ్చు. థ్యాంక్స్ సంజన. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సంజు. హాయ్ సంజన బేబీ. హాయ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అది నా డైలాగు. నువ్వెందుకు వచ్చావు? సంజనాకి ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పింది నేను. అప్పుడు నేను చెప్పింది అదంతా నాకు తెలియదు. బయలుదేరా. కమ్ డార్లింగ్. రేయ్, అనవసరంగా నా రహదారిలోకి వచ్చావంటే బ్లాక్ అయిపోతావు. నేను చెప్తున్నాను, అనవసరంగా నువ్వు అయిపోతావు. ఆపురి బాస్, ఈ గొడవలన్నీ మీ కామనేగా. రండి. నువ్వు పెద్ద రానా కమ్మలన్నీ గట్టపులు ఎలా వేస్తున్నారు? ఒకదానికే చిక్కకు వచ్చింది నాకు. ఓరి నాయను, నేను ఆకలేస్తుందంటే సింగిల్ టీక్ కూడా నాకు డబ్బులు ఇవ్వరు. ఓరి బ్రదర్స్, అమ్మాయిల కోసం 2000 రూపాయల నోట్ని ఇస్త్రీ చేసి మరీ పెట్టారు కదా.